పాలిటెక్నిక్ విద్యార్థులు ఒక ప్రాజెక్ట్ అయితే ప్రిపేర్ చేశారు. దాన్నే స్మార్ట్ బ్రిడ్జ్ గా అని చెప్తున్నారు. నీల్ సార్, నువ్వు చేసిన ప్రాజెక్ట్ పేరు ఏం పేరు? స్మార్ట్ బ్రిడ్జ్. దీనివల్ల ఉపయోగం ఏంటి? అంటే ఆనకట్టలు అయ్యి తెగిపోయినప్పుడు వాటర్ అనేది ఎక్కువ ఫ్లో అయ్యి వస్తుంది సార్. అలాంటివి వచ్చినప్పుడు బ్రిడ్జ్ అనేది ఒక వాటర్ ఫోర్స్ఫుల్గా రావడం వల్ల బ్రిడ్జ్ అనేది బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ప్లస్ వాటర్ అనేది స్టాక్ ఉండిపోవడం వల్ల బ్రిడ్జ్కి టచ్ అయ్యి వాటర్ వల్ల బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ప్లస్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి సార్. అలాంటి టైంలో మన స్మార్ట్ బ్రిడ్జ్ యూస్ చేయడం వల్ల బ్రిడ్జ్ అనేది ఆటోమేటిక్గా లిఫ్ట్ చేయడానికి మేము ఈ స్మార్ట్ బ్రిడ్జ్ని చేసాం సార్. దానివల్ల ఆటోమేటిక్గా ఇది లిఫ్ట్ అవుతుంది సార్. దానివల్ల వాటర్ అనేది ఈజీగా మూవ్ అవుతుంది సార్. ఫ్లడ్ వాటర్ కానీ అక్కడ వాటర్ మొత్తం ఈజీగా మూవ్ అవడం వల్ల కింద నుంచి వెళ్ళిపోతుంది. ప్లస్ ట్రాన్స్పోర్టేషన్ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ట్రాన్స్పోర్టేషన్ ఫ్రీగా మూవ్ అవ్వచ్చు సార్. ఫ్లడ్ వాటర్ వెళ్తున్నప్పుడు ఆటోమేటిక్ గా బ్రిడ్జ్ అనేది పైకి లేవడం అనేది ఈ ప్రాజెక్ట్ చేసినటువంటి మెయిన్ ఉద్దేశం. మీరు ఏ కాలేజ్ వచ్చారమ్మా? గవర్నమెంట్ పాలిటెక్నిక్ సార్, రామచంద్రపురం. బెస్ట్ అమ్మా. థ్యాంక్ యూ సార్.